బీబీసీ ఇండియా పత్రిక విలువలను ప్రచారపు హద్దులను చెరిపేసే ఏదో ఒక కథనాన్ని ప్రచురిస్తూనే ఉంటుంది. ఇటీవల అది ప్రచురించిన జనరేషన్ జెడ్ మేల్కొంటోందా, భారత యువత రోడ్ల మీదికి ఎందుకు రావడం లేదు అనే శీర్షికలో మరోసారి ఆ పాత వలసవాద ఆలోచన తొంగి చూసింది. సాధారణ ప్రశ్నలు అడుగుతున్నట్లు నటిస్తూ శాంతి అనేది ఒక నేరమని, అరాచకత్వం ఒక ధైర్యమని నమ్మిస్తూ బీబీసీ భారత యువతను తిరుగుబాటు వైపు ఉసిగొల్పుతోంది. వాస్తవం ఏమిటంటే నేపాల్ నేడు సైనిక పాలన అంచున ఉంది. కానీ బీబీసీ మాత్రం దాన్ని భారత యువతకు అనుసరించదగిన నమూనాగా పరిచయం చేస్తుంది. బీబీసీకి అది ఒక విప్లవం, వీరత్వం. మీ పొరుగు దేశాలను చూడండి, మీరు వారిలా ఎందుకు మారలేదు అని ప్రశ్నించే పాత వలసవాద అహంకారం దీనికి నిదర్శనం. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనలు, షాహీన్బాగ్ హింస వంటి ఘటనలను అది ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛగా కీర్తిస్తోంది. కానీ ఈ సంఘటనల వల్ల జరిగిన రక్తపాతం, మత ఘర్షణల గురించి మాత్రం మౌనం వహిస్తోంది. బీబీసీ దృష్టిలో రోడ్ల మీదకి వచ్చి నిప్పులు పెట్టేవాడు, ప్రభుత్వాన్ని కూలదోసేవాడు, కెమెరా ముందు విప్లవ ముఖంగా నిలబడేవాడు మాత్రమే మంచి యువకుడు. నిజానికి బీబీసీకి భారత్ యొక్క కొత్త ఆత్మవిశ్వాసం రుచించట్లేదు. ఈనాటి జెన్జీ కోపంతో కాదు, ఉత్తమ పాలన ద్వారా మార్పు తీసుకువస్తున్నారు.